చూడండి, చాలా మంది అడుగుతుంటారు, అన్న మేము పల్సర్ 220కి హెడ్లైట్ బల్బ్ చేంజ్ చేయాలి, లేకపోతే మీటర్ చేంజ్ చేయాలి, అసలు ఈ డోమ్ అనేది ఈజీ మెథడ్లో ఎలా ఓపెన్ చేయాలి? 2 సీట్లు ఓపెన్ చేసేయండి, ఓకేనా. ట్యాంక్ బోల్ట్ తీసి BS6 అయితే పెట్రోల్ పైపు నాబ్ అనేది ఎగ్జాక్ట్గా నీట్గా తీసుకోండి. నెక్స్ట్ ఈ డోమ్ లోపల బోల్ట్ ఒకటి ఉంటుంది, ఈ బోల్టు ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఒక బోల్టు, ఇదో ఏడొక స్క్రూ, 3 స్క్రూలు, ఓకేనా. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ 3 స్క్రూలు, అదేవిధంగా ఇక్కడ మిర్రర్స్, ఓకేనా. వైజర్ గ్లాసు, ఓకే. మెకానికల్గా అది ఓపెన్ చేసేది వైజర్ గ్లాసు. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఒక 10mm బోల్ట్ ఉంటుంది. ఈ మిర్రర్ ఇప్పిన తర్వాత దీన్ని ఇలా అన్నారనుకో, ఇక్కడ ఒక 10mm బోల్ట్ ఉంది, ఇక్కడ ఉంది చూసారా. ఇటుపక్క బోల్ట్ ఓపెన్ చేయాలి, ఇటుపక్క బోల్టు ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం ఇటుపక్కే, ఓకేనా. ఇక్కడ ఒక బోల్టు, అదేవిధంగా ఇక్కడ ఒక బోల్టు, ముందర 2 స్క్రూస్ ఉంటాయి ఇక్కడ కింద. ఈ 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ లోపల నుంచి చూసాం అనుకో, ఇక్కడ 10mm బోల్ట్ అనమాట. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి, ఇదో ఉండండి. ఇక్కడ ఈ మీటర్ ఉంది చూసారా, ఈ మీటర్ సంబంధించిన 2 10mm బోల్డ్లు ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఈ ప్లేస్లో ఉంటాయి, ఇక్కడ నుంచి చేపెట్టుకొని లూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎక్కడ ఉంటాయి 10mm బోల్డ్లు. ఆ బోల్డ్ మొత్తం తీసేసామంటే ఈ ప్యాన్లు కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకున్నామంటే 1 సైడ్ బయట వస్తుంది. అంటే ఏదైతే ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది బయట వచ్చిందంటే మీటర్ అనేది సైడ్కి లాక్కుని మీటర్ పైకి తీసేయచ్చు, అంతే. ఇంకేం ఓపెన్ చేయాలి, మీరు మీటర్ రిపేర్ చేసుకుంటారో లోపల హెడ్లైట్ బల్బులో వేసుకుంటారో తర్వాత మీ ఇష్టం.